అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. షర్మిల గారు ఒక్కడు సరిపోతారండి జగన్మోహన్ రెడ్డిని మొత్తం నేలమట్టం చేయడానికి. అంటే జగన్పై సిబిఐ విచారణ చేయించాలి, అదాని ఇచ్చిన ముడుపుల సంగతి తేల్చాలి, అర్ధరాత్రి అనుమతులపైన దర్యాప్తు చేయాలి. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ. అంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, వదిలేయకండి. జగన్మోహన్ రెడ్డి గారు మా అన్న అయినా కూడా ముడుపులు తీసుకోవడం అనేది తప్పు, కాబట్టి ఆయన మీద ఎలాగైనా సరే సిబిఐ ఎంక్వైరీ చేసి దాని సంగతి ఏంటో తేల్చండి అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిందండి షర్మిల గారు. అర్ధరాత్రి అనుమతులు ఇవ్వడం ఏంటి? అది కూడా దాదాపు ఇచ్చిన అనుమతుల వల్ల మన ప్రజల మీద, అది షర్మిల గారు అన్న మాట, నేనన్న మాట కాదు, ఈ అక్రమ ఒప్పందంతో 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలపై సుమారు 1,50,000 కోట్లు, అంటే 1,50,000 కోట్ల రూపాయలు భారం పడుతుందట ఆంధ్ర ప్రజల మీద. 20 సంవత్సరాలకు రాసిస్తాడు మొత్తం ప్రజల్ని, కేవలం 1,750 కోట్ల కోసం 1,50,000 కోట్లు మన ప్రజల మీద పడుతుంది భారం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు? ఆయనకు వచ్చేది వచ్చిందా లేదా? అలాంటి వ్యక్తి అండి బాబు ఆయన. ఇది కాదు, సొంత చెల్లి అంటుందండి, నేనంటాం కాదు. 1,750 కోట్ల లంచాలు తీసుకోకుంటే కేవలం 7 గంటల్లో సోలార్ పవర్ను కొనడానికి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరన్నారండి ఈ మాట? ఇక్కడ షర్మిల గారు అన్నారు కదా. షర్మిల గారు అంటే సాక్షి వారు ఏమంటారు? సెకిత ఒప్పందాన్ని 7 గంటల్లో ఆమోదించారంటూ ఈనాడు వక్రీకరించిందటండి. ఈనాడు అంటే మా చెల్లి అంటుంది అని రాయడానికి సిగ్గు అనిపించింది వాళ్ళకి. ఈ మాట మా చెల్లి ఇలాగ అంటుందండి, మా చెల్లె నన్ను దొంగ అంటుందండి అని జగన్ గారు చెప్పుకోవడానికి ఆయనకి సిగ్గేసింది. సిగ్గేసి ఎవరి పేరు రాస్తున్నాడండి ఇక్కడ? ఈనాడు పేరు రాస్తున్నాడు సాక్షిలో. ఇంకో ప్రశ్న కూడా అడిగింది ఆవిడ. గంగవరం పోర్టులో వాటా అదానికి అమ్మటంపై మరి అప్పుడేం తీసుకున్నాడు? రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 10% వాటాను 2021లో అప్పటి సీఎం జగన్ 640 కోట్లకి అదానికి కట్టబెట్టారటండి. ఆ ఏడాది నాటికి పోర్టు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న వాటా ఖరీదు సుమారు 9,000 కోట్లకు పైమాట. కానీ అత్యంత తక్కువ ధరకు అదానికి అమ్మటం వెనక పెద్ద ఎత్తున ముడుపులు ముట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి. అదాని జగన్ మధ్య జరిగిన లావాదేవీలు మొత్తం రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను దోచుకునే భారీ కుంభకోణం అని షర్మిల పేర్కొన్నారు. షర్మిల గారు అన్న ఇంకొక మాట, ఇంకో వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, మనకి గంగవరం పోర్టులో ఆంధ్ర గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 10% వాటాను, అంటే మన దగ్గర ఉంది, దాంట్లో 10% వాటానే అదానికి అమ్మేశాడు జగన్ గారు. ఎంత కమ్మారండి? కేవలం 640 కోట్లు కమ్మాడట. కేవలం 640 కోట్లు. కానీ గంగవరం పోర్టులో 10% వాటా వాల్యూ ఎంత? 9,000 కోట్లు అటండి. 9,000 కోట్ల రూపాయల ఆ షేర్ని, ఆ వాటాని, గంగవరం పోర్టులో వాటాని నీకు 640 కోట్లకి ఇచ్చేస్తున్నాను, నాకు ఎంత ఇస్తావా అంటే మీరైతే ఎంత ఇస్తారు చెప్పండి? దాని వాల్యూ 9,000 కోట్లు. మీరు ఎలా తీసుకుని అలాగ అమ్మేసుకున్నా మినిమం 8,000 కోట్లన్నా వస్తుంది. అలాంటిది కేవలం 640 కోట్లకి ఇస్తున్నాను మీకు అంటే, ఒక సోలార్ విద్యుత్తులోనే 1,750 కోట్లు అంటే నాకు తెలిసి అది ఒక అడ్వాన్స్ అయి ఉంటుందండి. ఆంధ్ర ప్రజల మీద 1,50,000 కోట్ల భారం పడే ఓ ప్రాజెక్టు, అదానికి 1,50,000 కోట్లు కలిసి వచ్చే ప్రాజెక్టులో కేవలం 1,750 కోట్లు ఇస్తాడా? అది జస్ట్ టోకెన్ అడ్వాన్స్. ఇప్పుడు మనం ₹1,00,00,000 బేరం ఆడుకున్నాం స్థలాన్ని, ₹1,00,00,000 బేరం ఆడినప్పుడు ₹1,00,00,000 అడ్వాన్స్ ఇవ్వం కదా, 1,00,000 ఇస్తాం, 1,00,000 ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకుంటాం. అలాంటిది ఈ 1,750 కోట్లు. అది కేవలం ఆ సోలార్ విద్యుత్ విషయంలో. మరి ఈ పోర్టు విషయంలో 9,000 కోట్లు దాన్ని 640 కోట్లకి ఇచ్చాడు. ఇక్కడ ఎన్ని కోట్లు చేతులు మారాయి?